హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సాయి చింతల. ఈరోజు వ్లాగ్ అయితే మనదైతే వచ్చేసి మన కొత్త హిమాలయన్ అయితే తీసుకున్నాం కదా. దానికైతే ఫస్ట్ సర్వీసింగ్ అయితే చేపిద్దామని అయితే వెళ్తున్నాం అనమాట. దానికైతే మన ఫస్ట్ సర్వీస్ బిల్స్ ఇవన్నీ ఎంత అయిందో సర్వీస్ కాస్ట్ అయితే మనమైతే ఈ వ్లాగ్లో అయితే చూద్దాం. లెట్స్ చెక్ దిస్ వ్లాగ్. ఈరోజు అయితే మన బైక్లో అయితే ఫస్ట్ సర్వీసింగ్ చేపిద్దామని చెప్పి అయితే షోరూమ్కి అయితే వెళ్తున్నాం. సర్వీస్ సెంటర్లో అయితే మన బైక్ అయితే ఇచ్చేసి మళ్ళీ వచ్చేద్దాం. యాక్చువల్గా అయితే ఒక 500 కిలోమీటర్స్కి అయితే ఉందన్నమాట సర్వీస్ టైం. నేనైతే ఇంకా 100 కిలోమీటర్స్ ముందే అయితే ఇచ్చేస్తున్నా. రీడింగ్ అయితే చూడండి, 416 కిలోమీటర్స్ అయితే రన్ చేసిన ఇప్పటి వరకు. ఇంకా యాక్చువల్గా నిన్ననే ఇద్దాం అనుకున్నా కానీ నిన్నైతే లేట్ అయిపోయింది. ప్లస్ అని చెప్పి అయితే ఇంకా ఈరోజు అయితే వెళ్తున్నా. నిన్నటి నుంచి అయితే ఫుల్ వర్షం ఉంది. ఇప్పుడు కూడా వర్షం పడుతుంది చూడండి కావాలంటే. ఇంకా ఈ వర్షం పడుతుందని చెప్పి మన పనులు అయితే ఆపేసుకుంటే మాత్రం రోజు ఇంకా డిలేనే అయిపోతుంటుంది అని చెప్పి అయితే ఇంకా వెళ్ళిపోతున్నాను అనమాట. మరీ ఎక్కువ పడట్లే కానీ ఫస్ట్ 3 సర్వీస్ అయితే మనకి ఫ్రీ అనమాట. మనకైతే రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ఇచ్చిన టైం అయితే 500 కిలోమీటర్స్ లేదా 1 మంత్ టైం అనమాట. నిన్నటితోనే నాకైతే 1 మంత్ అయిపోయింది అనమాట. ఇన్ టైంలో అయితే చేపిద్దామని చెప్పి అయితే నేనైతే వెళ్ళిపోతున్నాను అనమాట సర్వీస్ సెంటర్కి. वीडियो रामेश्वर भाई ऐसा ही इसके बाद में चला जाए स्टार्ट ఇప్పుడైతే సర్వీసింగ్ అయితే అయిపోయింది గాయస్. ఇప్పుడు టెస్ట్ రైడ్కి అయితే వెళ్ళేసి వచ్చా. వెహికల్ అయితే ఇంకా మంచిగా స్మూత్ అయిపోయింది అనమాట వెహికల్ అయితే. తెలుసు కదా, సర్వీసింగ్ చేయగానే ఏ వెహికల్ అయినా చాలా పర్ఫార్మేటిక్గా అనిపిస్తుంది. ఇది కూడా ఇంకా కొంచెం మంచిగా కొంచెం వైబ్రేషన్స్ అయితే చూడాలి. హైవేలో వెళ్తే వైబ్రేషన్స్ మ్యాక్సిమం కట్ అయిపోతాయని అనుకుంటున్నా. ఇంకా చూడాలి. ఫస్ట్ సర్వీస్ అయితే మనకి ఆయిల్ చేంజ్ వీటికి అయితే మొత్తం ఎంత ఫ్రీ, కానీ ఆయిల్ చేంజ్ కొన్ని ఉంటాయి కదా. నేనైతే ఆ ఫుల్ బిల్లో ఏమేమి ఛార్జ్ చేసి చెప్తాను. మొత్తం 1609 అయిపోతే అయిందనమాట బిల్ మంది. ఫస్ట్ సర్వీసింగ్ది. ఇప్పుడైతే షోరూంలో అయితే మన అవి వచ్చినాయి అనమాట నెంబర్ ప్లేట్స్. అక్కడికైతే వెళ్ళిపోయి నెంబర్ ప్లేట్స్ అయితే ఫిట్ చేసుకొని ఇంకా మనమైతే వెళ్ళిపోదాం. ఇప్పుడే షోరూమ్ దగ్గర కూడా అయితే వచ్చేసినాం. బైక్ నెంబర్ ప్లేట్ ఫిట్టింగ్ కోసం అయితే మనమైతే షోరూమ్కి అయితే వచ్చినాం. ఇక్కడైతే మనకి నెంబర్ ప్లేట్ ప్రొటెక్టర్కి అయితే 300 ఛార్జ్ చేసారు అనమాట. ఇప్పుడైతే నెంబర్ ప్లేట్ అయితే ఫిట్ చేయించుకున్నాం. ఈ స్పెషల్ నెంబర్కి అయితే మనకైతే వచ్చేసి 6,000 అయితే అయింది కదా. స్పెషల్ నెంబర్ తీసుకోవడానికి అయితే మనకి చూసారుగా TG 29 446. ఈ నెంబర్ అయితే నేను
4646 2 digit నెంబర్ అయితే తీసుకుందామన్నా. డైరెక్ట్ 46 తీసుకుందాం అనుకున్నా కానీ సో ఇంకేంటంటే మనకి అప్పుడు 4 digit సీరియల్ నడుస్తుంది అనమాట. సో ఇంక అందుకే నేనైతే ఇంకా 4446 కూడా బాగుందని చెప్పి మన లాస్ట్లో ఉన్న 46 అని కలుస్తుందని చెప్పి అయితే సో ఈ నెంబర్ అయితే తీసుకున్నా. సో స్పెషల్ నెంబర్ ప్లేట్ అయితే మనకి ఫస్ట్ అయితే 2000 పేమెంట్ చేస్తాం అనమాట. సో ఇంకా అదే నెంబర్కి అయితే ఇంకా ఎవరైనా బుక్ చేసుకుంటే మాత్రం మనమైతే ఇంకా సేమ్ లైక్ బిడ్డింగ్ చేయించాలన్నమాట నెంబర్కి అయితే. సో మన ఇష్టం వచ్చినట్టే వేయచ్చు, ఎంత అంటే అంత. సో నేనైతే ఇంకా ఎగ్జాక్ట్గా 4000 అయితే వేసాను. సో మొత్తం అయితే మనకి 6000 ఛార్జ్ అయింది అనమాట దీనికి 4446 నెంబర్కి అయితే. సో మన 2 వర్క్స్ అయితే అయిపోయినాయి ఈరోజు అయితే. బైక్ అయితే ఫస్ట్ సర్వీస్ అయితే అయిపోయింది. ఇంకా నెంబర్ ప్లేట్ ఫిట్టింగ్ కూడా అయిపోయింది అనమాట. నెంబర్ ప్లేట్ ఫిట్టింగ్కి అయితే 50 రూపీస్ ఛార్జ్ చేసారు, ఫిట్టింగ్ ఛార్జెస్ అంట. మనకి నెంబర్ ప్లేట్ పైన చూపించాను కదా బ్లాక్ కలర్ ప్రొటెక్టర్ టైప్స్ ఉన్నాయి. సో దానికైతే 300 ఛార్జ్ చేసారు. మన నెంబర్కి అయితే వచ్చేసి మొత్తం అప్రాక్సిమేట్గా 6000 అయిందనమాట. ఆల్రెడీ నా పైన ఇంకో డ్యూక్ ఉంది కాబట్టి ఇంకా దానికైతే మనకి ఎగ్జాక్ట్ 5800 ఛార్జ్ అయితే అయింది. ఏది మనకి ట్యాక్సెస్ ఉంటాయి కదా సెకండ్ వెహికల్ కాబట్టి, సో ట్యాక్సెస్ అయితే పడ్డది అనమాట మనకి. ఇంకా మొత్తం ఓన్లీ రిజిస్ట్రేషన్ ఈ ఖర్చు అయితే వచ్చేసి మనకైతే 12,000 to 12,500 అయితే అయిపోయింది. బండి అయితే చూసుకుంటే ఆఫ్టర్ ఫస్ట్ సర్వీస్ పర్ఫార్మెన్స్ అయితే సూపర్ ఉందన్నమాట. సో చూసారు కదా, ఇంకొంచెం అయితే నాకైతే పికప్ అయితే కొంచెం పెరిగిందని అయితే అనిపిస్తుంది. సో ఇంకా హైవే మీద అయితే రైడ్ చేస్తే మాత్రం మనకి ఇంకా క్లారిటీ వస్తుంది అనమాట వెహికల్ మీద. ఈ ట్రాఫిక్ అయితే మనకి తెలిసిందే. ఇప్పుడైతే కొంచెం పవర్ని అయితే చెక్ చేసినాం మనం. ఈ ట్రాఫిక్లో పవర్ని అయితే చెక్ చేసే ఛాన్స్ కూడా ఇవ్వలే మనకి. సో ఓవరాల్ అయితే ఆఫ్టర్ ఫస్ట్ సర్వీస్ మన వెహికల్ అయితే ఇంకా పర్ఫార్మెన్స్ అయితే ఇంకా మంచిగా అయిందని అయితే అనిపిస్తుంది నాకైతే. మ్యాక్సిమం ఇంకా దీనికైతే ఇంకా 2 వర్క్స్ ఉన్నాయన్నమాట మేజర్వి. సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వర్క్ అయితే చెప్పుకోవాల్సింది అయితే మనమైతే ట్యూబ్లెస్ కన్వర్షన్ చేయించుకోవాలన్నమాట ఫస్ట్లీ. సో మొన్ననే నాకైతే ఒక ఇన్సిడెంట్ అయిందనమాట. సో అదైతే షేర్ చేయలే కదా. నార్మల్గా ఒక 1 week to 4 days అయితే నేనైతే వెహికల్ తీయలే అనమాట. తీగిపోయేసరికి ఏమైందంటే ఫ్రంట్ టైర్లో కొంచెం ఎయిర్ లీకేజ్ అయిపోయింది. నేనైతే ఇంకా పంచర్ అయిపోయిందేమో అని చెప్పి అయితే నేనైతే చెకింగ్ కూడా చేయించాను ఉండనమాట. సో అంతా చెక్ చేస్తే మాత్రం మనకైతే పంచర్ అయితే లేదని చెప్పింది. అప్రాక్సిమేట్గా నేనైతే ఒక 1/2 hour తిరిగిన. అసలు వెహికల్ని అయితే ఎవరు పంచర్ కూడా చేయడానికి ముందుకు ఇంట్రెస్ట్ చూపేయట్లే అనమాట. నాకెందుకు రిస్క్ అని చెప్పి అయితే అట్లా అని చెప్పి ఇంకా అయితే ఫస్ట్ అర్జెంట్లీ అయితే కన్వర్షన్ చేయించుకోవాలనేది నేను ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ కొన్ని డీటెయిల్స్ కూడా కనుక్కున్నా వేరే కొంతమంది దగ్గర. అయితే అప్రాక్సిమేట్గా 8,000లో అయిపోద్దని చెప్పి అయితే అంటున్నారు వర్క్. అయితే ఫస్ట్ అది చేయించుకొని ఆఫ్టర్ దట్ మనమైతే పీపీఎఫ్ కూడా చేయాలి బండికి. సో చూసారు కదా ఇంత వైట్ కలర్ కొంచెం ఇక్కడ ముందు చూసారు కదా, మనం పక్కన ఉన్న వెహికల్స్ కానీ ఇవన్నీ వెళ్తున్నా కానీ మనకైతే మొత్తం డస్ట్ అనేది అయితే మొత్తం ట్యాంక్ చుట్టూ అయితే వస్తుందన్నమాట. ఈ ట్యాంక్ కూడా కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి మనకైతే మొత్తం వెహికల్ అయితే గలీజ్గా అనిపిస్తుంది. సో పీపీఎఫ్ చేపిస్తే ఏంటంటే మనకి కొంచెం సేఫ్టీగా ఉంటుంది అని చెప్పి అయితే నేను అనుకుంటున్నా. అయితే చేపియాలి. 2 వర్క్స్ అయితే అయిపోయాక మనం అయితే మంచిగా నేనైతే నెక్స్ట్ రైడ్ అయితే మహారాష్ట్ర అయితే అనుకుంటున్నా. సో చూడాలి అక్కడ రోడ్స్ సిచ్యువేషన్స్ ఇవన్నీ కొంచెం చూసి కనుక్కొని వెళ్దామని అయితే ప్లాన్ చేస్తున్నా. మ్యాక్సిమం ఈరోజు డేట్ అయితే 25th కదా, మ్యాక్సిమం నెక్స్ట్ మంత్ 2nd weekలో అయితే వెళ్తాను. బిల్ డీటెయిల్స్ అయితే నేనైతే ఇంకా వెళ్ళిపోయాక మీకైతే అంతా డీటెయిల్గా చూపిస్తాను అనమాట.
పిచ్చి అనవసరంగా వచ్చిన ఇటు కిందకి పైనకి వెళ్ళిపోయినా కొంచెం స్పీడ్ అయినా కొడుతుండే. ఇక్కడైతే వెహికల్స్ అవి వస్తూనే ఉంటాయి. అసలుకి ఇంకా వర్షం పడ్డది కాబట్టి స్పీడింగ్ మ్యాక్సిమం అవాయిడ్ చేయాలన్నమాట ఇలాంటి టైంలో. చూసారు కదా పవర్ అయితే ఎట్లుందో. నాకైతే ఇంకా కొంచెం ఎగ్జాస్ట్ కూడా ఇంప్రూవ్మెంట్ అయ్యిందని అయితే అనిపిస్తుంది. సో దీని మీద అయితే ఎగ్జాస్ట్ మీద అయితే నేనైతే ఒక పబ్లిక్ రియాక్షన్స్ వీడియో కూడా చేద్దామని అయితే ప్లాన్ చేశాను అనమాట. సో మార్నింగ్ వస్తుంటే రైడ్లో వర్షం పడుతుంది కానీ నేను వీడియో తీయలే. కాకపోతే క్రేజీ పబ్లిక్ రియాక్షన్స్ అయితే వచ్చినాయి ఈ ఎగ్జాస్ట్ నోట్ మీద. ఇన్ కేస్ ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు వీడియో చేయాలి సపరేట్గా. అండ్ ఇంకా ఓల్డ్ హిమాలయన్ వర్సెస్ న్యూ హిమాలయన్ కంపారిజన్ వీడియో కూడా రాబోతుంది నెక్స్ట్ వీడియోస్లో. ఇవన్నీ కొంచెం మన ఛానల్కి అయితే స్టే ట్యూన్గా ఉండండి. మీకైతే ఇంకా మంచి మంచి అప్డేట్స్ అయితే ఇస్తుంటాను. బైక్ గురించి అయితే కంప్లీట్గా మీకైతే అప్డేట్స్ అయితే ఇస్తుంటా. మైలేజ్ ఇంకా ఇవన్నీ అయితే టెస్ట్ చేద్దాం ఇంకా అప్కమింగ్ వీడియోస్లో. అయితే కొంచెం అయితే ఆఫ్ రోడింగ్ చేద్దామంటే మొత్తం మళ్ళీ ఇప్పుడే కొత్త బండి కదా, ఆఫ్ రోడింగ్ అయితే వెళ్తుంది ఇప్పుడే. టూ డేస్ నుంచి అయితే అసలు బీభత్సంగా పడుతుంది వర్షం. అంటే బీభత్సం అంటే అంత బీభత్సం కాదు కానీ చిన్న చిన్న చినుకులే. కాకపోతే పనులన్నీ అయితే ఆపేస్తుంది అనమాట చూసుకుంటే. అయితే అంటే లెన్స్ అయితే క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో వీడియో అయితే మంచిగా రికార్డ్ అవుతుందో లేదో అయితే అర్థం కావట్లేదు అనమాట మనకి. కానీ హ్యాండిల్ కూడా అయితే చాలా ఫ్రీ అయిపోయింది. ఇంతకుముందు అయితే కొంచెం హార్డ్ ఉంటుండే అనమాట. ఇప్పుడు ఆఫ్టర్ సర్వీసింగ్ అయితే కొంచెం మంచిగా తెలిసి లీవ్ ఇట్లా వేసినారు అనుకుంటా, కొంచెం మంచిగా ఫ్రీగా ఉందన్నమాట ఇంకా. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం, సిగ్నల్ కూడా పడ్డదిగా. ఓన్లీ సెకండ్ గేర్లో పవర్ అయితే, సెకండ్ థర్డ్ గేర్లో అయితే అసలు నెక్స్ట్ లెవెల్ పవర్ అయితే ఉందన్నమాట. ఇట్లా ముందు వెళ్ళే కార్స్ ఉన్నాయి కదా, ఈ కార్స్ మీద ఉన్న అయితే మనకైతే వచ్చి మన ట్యాంక్ మీద అయితే పడుతున్నాయి అనమాట. సో మొన్న అయితే అసలు వర్షంలో వచ్చేసరికి అసలు మొత్తం వెహికల్ అయితే మొత్తం అసలు ఆఫ్ రోడింగ్ పోయేస్తే ఎట్లయితుంది అట్లా అయిపోయింది అనమాట. ముందు నుంచి ఏదైనా హెవీ వెహికల్ పోతే మాత్రం అసలు బైక్ అయితే కచ్చరా అయిపోతుంది. వర్షంలో అయితే చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. చూడండి ఇండికేటర్లు కూడా వేసుకోకుండా ఎట్లా వస్తున్నారు. చూసారు కదా పవర్ అయితే చూడండి అల్టిమేట్ అనమాట. అంతకుముందు అయితే కొంచెం థ్రాటిల్ ఇస్తున్నాం కానీ వైబ్రేషన్స్ వస్తుండే బాగా. ఇప్పుడైతే చాలా వరకు కట్ అయిపోయినాయి అనమాట వైబ్రేషన్స్ అనేవి. సో మన ఫస్ట్ సర్వీసింగ్ బిల్ అయితే చూస్తే మాత్రం మనకైతే 6009 అయిందనమాట. హిమాలయన్ మన కొత్త వెహికల్ అయితే. సో ఇక్కడైతే చూసుకుంటే మనకైతే ఏమేమి పార్ట్స్ అయితే ఇంక్లూడ్ చేస్తారు చూసుకుంటే, చైన్ లివ్ అండ్ క్లీనర్ కిట్ అంట 500 ml. సో దీనికైతే వచ్చేసి 170 అయింది. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకి లిక్విడ్ గన్ సెమీ సింథటిక్ 10W40-50 లీటర్స్ అయితే దీంట్లో యూజ్ చేశారనమాట. సో ఇంజిన్ ఆయిల్ అయితే దీనికైతే చూడండి 1000 రూపీస్ అయితే 1071 అయితే దానికైతే ఛార్జ్ చేసారనమాట. ఇంకా దీంట్లో చూసుకుంటే మనకైతే ఫస్ట్ సర్వీస్ కిట్ అని చెప్పి 500 కిలోమీటర్స్ అని అయితే ఇంక్లూడ్ చేసారు. బిల్ టైప్ అయితే ఇది వచ్చేసి పెయిడ్ సర్వీస్ అనమాట. సో చూసుకుంటే అయితే 250 ఛార్జ్ అనమాట. సో ఇక్కడ టోటల్ అయితే చూస్తే మనకు మాత్రం 1491 అయితే అయిందనమాట. ఇంకా లేబర్ అయితే చూస్తే మాత్రం మనకి ఇక్కడ లేబర్లో అయితే కన్జ్యూమర్ ఛార్జెస్ ఫర్ సర్వీస్ అని చెప్పి అయితే ఇక్కడైతే 118 అయితే ఛార్జ్ చేసారు. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ సర్వీస్ కూపన్ అని ఇచ్చారు 450cc అని చెప్పేసి. సో ఇక్కడైతే 0 నల్ల అనమాట. ఫ్రీ సర్వీస్ కింద అయితే దీన్ని వేసారు. సో ఫ్రీ సర్వీస్ అయితే మనకి ఎందుకైతే అంటారనమాట. సో లేబర్ ఛార్జ్ అయితే కొంచెం డిస్కౌంట్ ఉంటుంది. సో మిగతా
ఇక్కడ ఉన్న 3 అయితే మనకైతే మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో ఇక్కడైతే చూసుకుంటే డెలివరీ అయ్యాక మనకైతే ఒక స్టాంప్ వేసి ఇంకా ఇదైతే మనకి ఇచ్చేస్తారు. సో ఇదైతే చూసుకుంటే మాత్రం మనకైతే ఆర్కే రాయల్ ఇంజనీరింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేది నాగోల్లో ఉంటుంది అనమాట ఈ సర్వీస్ సెంటర్. సో నేనైతే ఇదే షోరూంలో వెహికల్ కూడా అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా పక్కనే కొంచెం సర్వీస్ కూడా చాలా పెద్దగా ఉంటుందని చెప్పి అయితే సర్వీస్ సెంటర్. సో ఇంకా నేనైతే అక్కడే ఇచ్చాను అనమాట నా ఫస్ట్ సర్వీస్ కూడా. సో నాకైతే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అయితే నాకు చాలా బాగా రిసీవింగ్ చేసుకున్నారు. ఇంకా చూసుకుంటే మనకి సర్వీస్ అయిపోయి కూడా ఒక 3-4 టైమ్స్ అయితే కాల్ చేసి వెహికల్ ఎట్లా ఉన్నదని చెప్పి అయితే అప్డేట్స్ ఇచ్చారు. సో ఇంకా నాకైతే పర్సనల్గా టెక్నీషియన్ అయితే కూడా కాల్ చేశారు అనమాట. సో కాల్ చేసి కొంచెం మంచిగా మాట్లాడి రెస్పాన్స్ కూడా చాలా బాగుందన్నమాట. సో థ్యాంక్ యూ రాయల్ ఎన్ఫీల్డ్ ఫర్ వండర్ఫుల్ సర్వీసింగ్. సో నెక్స్ట్ అయితే మన సర్వీస్ డీటెయిల్స్ అయితే చూడండి. ఫస్ట్ సర్వీస్ అయితే 500 కిలోమీటర్స్ ఫర్ 1 month ఆర్ 45 days అని చెప్పి అయితే ఉంది. సెకండ్ సర్వీస్ అయితే సో మనకైతే 4 ఫ్రీ సర్వీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా చూసుకుంటే సెకండ్ సర్వీస్ అయితే 5000 కిలోమీటర్స్ ఆర్ 6 months టైం పీరియడ్లో. థర్డ్ సర్వీస్ అయితే 10,000 కిలోమీటర్స్ ఆర్ 1 yearకి అయితే ఉంది. ఫోర్త్ సర్వీస్ అయితే వచ్చేసి 15 kilometers ఆర్ 1.5 yearకి అయితే ఉందన్నమాట. విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ సేల్. స్టాండర్డ్ వారంటీ 30,000 kilometers ఆర్ 3 years. సో దీనికైతే స్టాండర్డ్ వారంటీ కూడా ఇస్తారు అనమాట. మనకి 3 years అయితే ఉందన్నమాట వారంటీ అయితే. ఆర్ 30 kilometers లోపు అయితే మనకైతే వారంటీ అయితే వ్యాలిడే ఉంటుంది అనమాట. సో డియర్ రైడర్, నౌ యూ కెన్ ఎక్స్టెండ్ యువర్ మోటార్ సైకిల్ స్టాండర్డ్ వారంటీ విత్ ఎడిషన్ ఆఫ్ 2 years ఆర్ 20,000 kilometers. 3,500 అయితే ఉంది ఎక్స్టెండెడ్ వారంటీకి అయితే. 1 yearకి అయితే 10,000 kilometers అయితే మనకు ఆఫర్ చేస్తారు అన్నమాట రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు. దీనికైతే 2,800 అయితే ఉందన్నమాట. సో ఎవరికైనా వారంటీ అయితే కావాలంటే మాత్రం వెహికల్కి, సో ఇదైతే మెయిన్గా మనకి ఇంజన్ మీద అయితే ఉంటుంది అనమాట వారంటీ. చూసుకుంటే మాత్రం ఇంకేమన్నా సంథింగ్ పార్ట్స్ ఉంటాయి కదా, సో వీటికైతే వ్యాలిడిటీ ఉంటుంది అనమాట ఈ వారంటీ అయితే మనకి. సో థ్యాంక్స్ ఫర్ ది ఆర్కే సర్వీస్ సెంటర్ విచ్ ఇస్ అట్ నాగోల్. సో మంచి రెస్పాన్స్ ఉంది. సో ఇంకా నేను ఫ్యూచర్లో కూడా అక్కడే సర్వీసింగ్ చేయించుకుంటా. ఇంకా సో గాయస్ చూసారుగా ఈ బ్లాగ్ అయితే మన బైక్ ఫస్ట్ సర్వీస్ అయితే కాస్ట్ అయితే అన్ని డీటెయిల్గా అయితే ఈ బ్లాగ్లో అయితే నేను చెప్పాను. సో ఇంకా మన ఫ్యూచర్ వర్క్స్ ఇంకా రిలేటెడ్ ఇష్యూస్ ఇంకా ఇవన్నీ కంపారిజన్ వీడియోస్ ఇవన్నీ మన బైక్ సంబంధించిన వీడియోస్ అన్నీ కావాలంటే మాత్రం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఇంట్రెస్టింగ్ కంటెంట్ అయితే మిస్ అవ్వకూడదంటే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే మీకైతే రీచ్ అవుతుంటుంది అనమాట, మన ఛానల్లో పోస్ట్ చేస్తాయి. సో దిస్ ఈస్ సాయి చింతల. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.